ఎంత 3 ఫీట్ల మనిషి గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన నేనేదో రాజు అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా, నన్ను మించినవాడు లేడు, నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా, ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. జూబ్లీ హిల్స్లో బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడున్న మీ అందరికి కూడా నా రిక్వెస్టు, మీ అందరికీ జూబ్లీ హిల్స్లో కూడా చుట్టాలు ఉంటారు, మీ అందరికీ జూబ్లీ హిల్స్లో కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. దయచేసి ఫోన్ చేసి చెప్పురి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి. ఈ 2 ఏళ్లలో లాభం ఏమైనా చేసి రావాలి ఎవరికన్నా? మొత్తం రియల్ ఎస్టేట్ నాశనం చేసిండు. అందులో అంతో ఇంతో ఏజెంట్లుగా బతికేటోళ్ళు, ప్లాట్లు అమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికేటోళ్ళు, చిన్న చిన్న దందలు చేసుకొని బతికేటోళ్ళు, వాళ్ళందరి పని నాశనం చేసిండు. ఒక్క మంచి పని చేసిండా? ఇగో ఈ మంచి పని చేసిన అని చెప్పమను. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇల్లు గులగొట్టిండు తప్ప ఒక్క ఇల్లు కట్టిండా 2 ఏళ్లలో? మొత్తం ఇల్లు గులగొట్టిండు. గరీబోళ్ళ బస్తీల మీద పడి శనివారం ఆదివారం ఎప్పుడు ఎవరు ఇల్లు గులగొడతాడో అని చెప్పి భయపెట్టే పరిస్థితి. సోనా దేతాం, 1 తోలా సోనా దేతాం అని మాట్లాడిండు లగ్గం చేసుకుంటే. 1 तोला सोना देवड़ेरगु, सोने नहीं दे रहे गरीबों को, सोने भी नहीं दे रहे. कब आके बुलडोजर आके मेरा घर मार देता बोल के आज परेशानी है. इस वास्ते मैं बोल रहा हूँ आप भाइयों से बहनों से, आज ये जो कांग्रेस की हुकूमत आई, ये 2 साल में ये लोग हाइड्रा के नाम पे, बुलडोजर के नाम पे जो जुल्म गरीबों के साथ कर रहे हैं, इनको सबक सिखाने का एक ज़बरदस्त मौका आपको जुबली हिल्स में मिल रहा. यहाँ पे जितने हमारे भाई या बहन हैं, आप सभी भाइयों से बहनों से मेरी गुजारिश है, जुबली हिल्स में जितने हमारे गरीब भाई बहन हैं, चाहे वो रहमत नगर में हो, एर्रागड्डे में हो, यूसुफगुड़ा में हो, शेखपेट में हो, अपने हमारे वेंगलराव नगर, सोमाजीगुड़ा, जहाँ कहीं भी हो, आप ज़रा उनसे बात करिए. बात करके उनको समझाइए तफसील में कि क्या किया 2 साल में. हर किसी से वादा किया, कोई वादा नहीं निभाया. वादे तो हसीन करते हैं, निभाना भूल जाते हैं. वादे तो हसीन करते हैं, निभाना भूल जाते हैं. लगा के आग सीने में భుజానా భూల్ జాతే హై అంటే చెప్పుడు మాటలు చెప్పుడేమో మస్తుగా చెప్పచ్చు, నాలుకనే కదా. 420 హామీలు ఇచ్చిండు. బీసీలకు బీసీ డిక్లరేషన్ అన్నాడు, మహిళలకు మహిళా డిక్లరేషన్ అన్నాడు, ఎస్సీలకు ఎస్టీ డిక్లరేషన్ అన్నాడు. నోటికొచ్చినాయి చెప్పిండు. మొత్తం 420 హామీలు ఇచ్చిండు. ఒక్క మంచి పని చేస్తలేడు, ఒక ఇల్లు కడతలేడు, ఒక పెన్షన్ ఇస్తలేడు. ఇలా మీదికెళ్ళి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మీరు ఓటేయకపోతే నేను బంద్ చేస్తా అంటుండు. మర్చిపోవద్దు ముఖ్యమంత్రి గారు, మీరు కేవలం ప్రజల సొమ్ముకు ధర్మకర్త. ప్రజల సొమ్ముకు మీరు ధర్మకర్త. 5 ఏళ్ళు టెంపరీ ఉద్యోగం మనది. 5 ఏళ్ల తర్వాత ప్రజలకు ఇష్టం లేకపోతే తీసుకుపోయి చెత్తబుట్టలు వారేస్తారు. అది మర్చిపోయి నువ్వు నీలిగితే, ఇష్టం వచ్చినట్టు డైలాగులు కొడితే ప్రజలకు ఎప్పుడు బుద్ధి చెప్పాలో బాగా తెలుసు. ఇలా ఖైరతాబాద్ నుంచి వచ్చిన మా సోదరులు శ్రీనివాస్ నాయుడు గారితో వచ్చిన మీ అందరికీ స్వాగతం చెప్తూ, 11 తారీఖు నాడు మరి ఎలక్షన్ ఉన్నది జూబ్లీ హిల్స్లో. ఎందుకు వచ్చింది జూబ్లీ హిల్స్ ఎలక్షను? అక్కడ మన అభ్యర్థి ఇదివరకు ఎమ్మెల్యేగా గెలిచిన 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు. మన నగర శాఖ అధ్యక్షుడు ఉండే, ఇదివరకు తెలుగుదేశంలో పనిచేసిండు గోపీనాథ్ గారు. ఎన్టీ రామారావు గారు అభిమానిగా ఉండే ఆయన చాలా కాలం. ఆయన అనుకోకుండా చచ్చిపోయిండు. మీరు గెలిపించారు, 5 ఏళ్ల కోసం గెలిపించారు. కానీ అనుకోకుండా సంవత్సరంన్నరనే ఆరోగ్యం దెబ్బతిని ఆయన చనిపోయిండు. చనిపోతే ఆ కుటుంబం ఇవాళ 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా పెళ్లి కాలే, కొడుకున్నాడు, ఇంకా ఆయన కూడా చిన్నోడు. ఆ కుటుంబాన్ని మరి ఆదుకోవాలి. ఒక పార్టీ అన్నప్పుడు కుటుంబ సభ్యులం కాబట్టి ఆ కుటుంబానికి అవస్థ అయితే మనం ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ భార్యకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు. ఆమె భర్త చనిపోయి 4 నెలలు కాలే. పెద్ద మీటింగ్ పెట్టినాం మొన్న జూబ్లీ హిల్స్లో, రెహమత్ నగర్లో. పెడితే పాపం 1000 మంది వచ్చారు. వస్తే వాళ్ళని చూసి ఆమెకు దుఃఖం ఆగలే, గోపి గుర్తొచ్చి ఏడ్చింది. ఏడుస్తే కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు ఏమంటారు ఎరికేనా? ఆమె ఏట దొంగ ఏడుపులాట. అంటే భర్త చచ్చిపోతే కూడా ఏడవద్దా? ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు ఏడవరా? నాకు తెలియక అడుగుతున్నా. ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా? ఒక ఆడపిల్ల కన్నీళ్ళ మీద కూడా మీ ఏడిపోయింది. ఒక ఆడబిడ్డ ఏడుస్తే కూడా ఇంత అన్యాయంగా మాట్లాడతారా? కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇంత అరాచకంగా మాట్లాడుతున్న వాళ్ళు, ఇంత అన్యాయంగా ఆడబిడ్డల్ని కూడా అవమానిస్తున్న వాళ్ళు, వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా మీరు ఆలోచించండి. ఇక్కడ ఖైరతాబాద్లో కూడా మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఆయన కూడా జంపు కొట్టి ఇవాళ అక్కడ వాళ్ళ సంకలో వచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళ సంకలో వచ్చిండు, రేవంత్ రెడ్డి సంకలో ఉన్నాడు. మేరమ్మబోయి ఆమె కూడా కాంగ్రెస్లో దుంకింది. కానీ మా ధైర్యం, మా గుండె ధైర్యం మీరు గట్టిగా ఉంటే మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి అని మీరు అనుకుంటే బరాబర్ ఎవరితోనన్నా కొట్లాడతాం. డెఫినెట్గా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ తిరిగి కేసీఆర్ రావన్నా? పక్కానా? మరి రావాలంటే మీరు ఒక్కటే చేయాలి. మొదలు జూబ్లీ హిల్స్లో ఉన్న మీ చుట్టాలకు, జూబ్లీ హిల్స్లో ఉన్న మీ దోస్తులకు, మీ క్లాస్మేట్లకు, మీ బంధువులకు అందరికీ ఫోన్ చేసి చెప్పుర్రి. అవసరమైతే ఒక్క అడుగు పక్కనే కదా మీకు,
అవతల పక్కకి ఈ రోడ్ అవతలకి ఉంటుంది జూబ్లీహిల్స్ యూసుఫ్ కూడా కానీ సోమాజ్ కూడా కానీ జర్ర ఒక్క రవ్వ అక్కడ దాకా పోయొచ్చి ఎవ్వరు ఏం చెప్పినా మోసపోవద్దు, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలి అనే మాట మీరు చెప్పాలి, మేము చెప్పాలి. 11 తారీఖు నాడు మాగంటి సునీత గోపీనాథ్ గారిని మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళొక్కసారి ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపించుకుందాం. మీ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఒక ఆడబిడ్డ ఖచ్చితంగా తిరిగి హైదరాబాద్లో మళ్ళీ నిలబడాలని చెప్పి నేను కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ, ముఖ్యంగా పిల్లలు సంటి పిల్లలు కూడా తీసుకొచ్చారు కొంతమంది, వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఇక్కడ మీకు అవస్థ అవుతుంది నాకు తెలుసు, మీ కష్టం నాకు తెలుసు. ఇంట్లో ఇడిచిపెట్టరాదు, పిల్లలను బయటికి తీసుకురాక తప్పదు. మరి వాళ్ళు మిమ్మల్ని సతాయిస్తారు, నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇంతకంటే ఎక్కువ మీకు పరీక్ష పెట్టకుండా పేరు పేరున శ్రీనివాస్ నాయుడు గారికి, సుజాత గారికి, వారి ఎంబడ ఇచ్చిన మిగతా మిత్రులకు, ఇగో మీకోసం ప్రత్యేకంగా కృష్ణారావు గారు కూడా వచ్చినారు, ఎమ్మెల్యే కూకట్పల్లి, ఆయనకు, మా ఎంఎన్ శ్రీనివాస్ అన్నకు, ఇదంతా కూడా కోఆర్డినేషన్ చేసిండ్రు. మా తమ్ముడు ఖైరతాబాద్ నియోజకవర్గ బాధ్యుడు తమ్ముడు మన్నే గోవర్ధన్ రెడ్డి గారికి, సోదరి శ్రీమతి షకీలారెడ్డి గారికి, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఎట్లాగో మా పెద్ద దిక్కు ఆయన, అలీ మస్కతి గారికి, ఇంకా పేరు పేరున అందరికీ కూడా